చివరి సైడ్ రావాలి, రైట్ చివరి సైడ్ రావాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ సైడ్స్ ఫస్ట్ రైట్ సైడ్ రైట్ చేయకండి దీనిగా బస్ మరి చిత్రం చేస్తే నెక్స్ట్ ముందుగా
వీలైనంత తల దగ్గర తీసుకురండి. ఇది మంచిగా ఉన్నదా? శ్వాస తీసుకోండి, పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోండి, పూర్తిగా ఉంది. దృష్టి ఒకటే దగ్గర పెట్టండి. కానీ వేళ్ళ మీద నిలబడాలి. పూర్తి స్థాయిలో ఒకటే దగ్గర దృష్టి పెట్టి చూడండి సార్. ఒకటే దగ్గర చూడండి. ఎందుకంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కాబట్టి ఒక దగ్గర చూస్తే బ్యాలెన్స్ అవుట్ కాకుండా ఉంటుంది. Yeah. పురస్కరించుకొని సింగరేణి వ్యాప్తంగా కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మందమరి పట్టణంలోని మందమరి డివిజన్లో ఉన్నటువంటి అన్ని మైండ్లలో అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు మందమరిలో ఉన్నటువంటి కేకే డిస్పెన్సరీలో కూడా ఈరోజు ఈ యొక్క యోగా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. యోగా అంటేనే ఒక అద్భుతమైనటువంటి జీవనశైలి ఉండేటువంటి యోగా సాధనాలు. అదేవిధంగా యోగా అంటే ఒక మనసుకు ఆరోగ్యానికి అదేవిధంగా మన శరీరానికి సంబంధించినటువంటి ఒక కలయికనే యోగా అంటే. యోగులు ఎంతోమంది ఋషులు దీన్ని కనుక్కొని ఇవాళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాను ఇవాళ తీసుకెళ్ళి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా అంటేనే ఒక అద్భుతమైనటువంటి జీవనశైలి అనే విషయాన్ని తెలియజెప్పేదే ఈ ప్రపంచ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో సింగరేణి ప్రత్యేకంగా ఇవాళ ఏర్పాటు చేసి అన్ని దగ్గర అన్ని కార్మికుల కుటుంబాలు అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో చేసేటువంటి యోగాను ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఒక భాగం అయ్యేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. ఎందుకంటే యోగా అనేది వారి జీవితాల్లో ఒక్కరికే కాకుండా వారు ఇంకా వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉండేటువంటి యోగా ఇది చాలా గొప్పది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం వీలైతే తప్పకుండా కూడా ఆ యోగా ఆసనాలు వేసుకుంటూ అదేవిధంగా ప్రాణాయామాలతో ప్రతి ఒక్కటి వాళ్ళ మంచి ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఒక యోగాతో సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ యోగాతో ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది.
అందరికీ నమస్కారం. యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది. దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా క్రియేట్ చేయడంలో మన మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు మనం ఇంత యోగా అన్ని చోట్ల జరుపుకుంటుంటే అది మోడీ యొక్క ప్రతిభ. ఈ యోగా అనేది మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మనం పుట్టగానే శ్వాస స్టార్ట్ అయింది, మరణించగానే శ్వాస ఆగిపోతుంది. అంటే శ్వాస మన జీవితానికి ఎంత అవసరమో మనకు దాదాపు అర్థమైందని తెలుసుకుంటుంది. మన శరీరంలో 3,50,000 నాడులు ఉంటాయి, కానీ వాటికి సరైనటువంటి శ్వాస అందక ఏమవుతుంది, అంతి సరైన రక్త ప్రసరణ జరగకూడదు చేత మనకు మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ కూడా ఒక్కోసారి పని చేయకుండా మనం ఒక్కోసారి అంటే మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము, సరైనటువంటి మాట మనకు రాదు, సరైనటువంటి విధానం మనకు రాదు. అదే శ్వాసతో ఏమైందంటే దాదాపుగా ఒక 72,000 ముఖ్యమైనటువంటి నాడులు ఉంటాయి. ఆ నాడులకు ఖచ్చితంగా శ్వాస అందుకనే మనం కరెక్ట్గా మాట్లాడగలుగుతాం, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతాం, కరెక్ట్గా ఉండగలుగుతాం. ఏదైతే మన ఆవేశంగా మాట్లాడేటువంటి మాటలు మనం ఎందుకు మాట్లాడాలన్నా మనకు అర్థమవుతుంది. మనం ఆలోచన లేకుండా మాట్లాడతాం. ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి మనకు ఇంటి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక అన్నిటికీ కారణం కూడా ఈ శ్వాసతో ఉంటుంది. కాబట్టి శ్వాస అనేది కంపల్సరీ మీకు సాధ్యమైనంత వరకు అంటే ఎవరి ఏజ్ ఎంత ఉందో అంతవరకు శ్వాస మీద కొంచెం అంటే మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ శ్వాస స్టార్ట్ చేద్దాం. రైట్ హ్యాండ్ తీసుకొని రైట్ సైడ్ లాక్ చేయండి. లెఫ్ట్ సైడ్ చంద్ర అనులోమ విలోమ అంటుంది. చంద్ర లెఫ్ట్ నుంచి పైకి తీసుకోవాలి, రైట్ నుంచి వదలాలి. మళ్ళీ రైట్ నుంచి తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ తీసుకొని రైట్ వదిలేటప్పుడు ఈ మన వేలు చిక్కని వేలును ఉంగరం వేలు ఉంటాయి, దాంట్లో మళ్ళీ రైట్ పోయాలి. లెఫ్ట్ శ్వాస తీసుకోండి, రైట్ పోయండి, మళ్ళీ రైట్ తీసుకోండి, పోయండి, లెఫ్ట్ వదలండి. అదే రొటేషన్. left in, left out, right in, right out. Left in, left out, right in, right out. అట్లా ఒక 9 టైమ్స్ చేయండి. కళ్ళు మూసుకొని రెండు చెవులు మూసేసి కళ్ళు మూసుకొని సార్ నన్ను అబ్జర్వ్ చేయండి సార్. బయటకు వదలండి. సౌండ్ చేసుకుంటాం, సౌండ్ మరి కీటకం ఉంటుంది కదా, కీటకం సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా రావాలి బయటికి. దాని ద్వారా మన కళ్ళలో ఉన్నటువంటి నరాలు ప్రతి ఒక్క చిన్న నరాలు కూడా సర్క్యులేషన్ ఉంటుంది, మంచి ఉంటుంది. చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. సౌండ్ ముక్కులోకి వెళ్ళి మాత్రం రావు, బయటికి రావాలి. మళ్ళీ తీసుకొని అట్లా ఒక 9 టైమ్స్ చేయాలి. 9 టైమ్స్ తీసుకుంటూ ముందుగాలి, కళ్ళు మూసుకొని ఉండాలి. ఓన్లీ శ్వాసను అబ్జర్వ్ చేస్తామండి. శ్వాసను అబ్జర్వ్ చేస్తాం. శ్వాసను మాత్రమే అబ్జర్వ్ చేయండి, శ్వాసను మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఏం ఆలోచన వచ్చినా ఏ ఆలోచన కూడా పట్టించుకోకుండా ఓన్లీ శ్వాస మాత్రమే అబ్జర్వ్ చేయండి.
ప్రతి పని కూడా ఏ పని చేసినప్పుడు ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ శ్వాసను గమనించుకుంటున్నాడు ఆ టైంలో. వేరే ఆలోచన ఇతర ఆలోచన లేకుండా ఆ శ్వాసను మాత్రమే గమనించుకుంటూ ఉన్నాడు. ఏ క్షణం ఏ పని చేసినా శ్వాస మీద దృష్టి పెట్టుకుంటే ఆ శ్వాస అనేది మన జీవితానికి పూర్తి స్థాయిలో కూడా మనకు పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చేది శ్వాస. ఆ శ్వాసను మనం ఎప్పుడు కూడా గమనించుకుంటున్నారు అంటే ఎప్పుడు మనం లైఫ్ వెనుకతోటి ఉన్నట్టు మనం గుర్తిస్తామన్నాడు. అది లైఫ్గా మనం ప్రతిరోజు కూడా దీన్ని అందరూ పాటిస్తారని చెప్పని అనుకుంటాను. ఎందుకంటే శంకర నేతో మీ క్లాస్ చెప్పాడు అంతగా నిజం మా ఆరోగ్యాన్ని ఎక్కువ అదే కాదు కాబట్టి మీరు దాన్ని పాటిస్తూ అందరూ కూడా ప్రతి ఒక్కరి లైఫ్ మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఒకసారి చివరి ప్రార్థన చేసుకొని ముగింపు ప్రార్థన అది చేసుకొని క్లోజ్ చేద్దాం. సంపదన రిటైర్డ్ సింగర్ అయిన ఉద్యోగి తను రీసెంట్లీ మొన్న యోగాలోకి వచ్చింది. ఆయన యోగా ఉండలేకపోతున్నాడు. ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే ఆయన గతానికి ఇప్పటికి చూస్తే ఆయన నేను చూసే ఆ విచిత్రమైతున్నాను. సంపదన రిటైర్డ్ కాకముందు ఇట్లున్నాడు, ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత యోగాలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంత యాక్టివ్ ఉన్నాడు చూస్తే చాలా పక్షం అవుతున్నాను. అందుకే రమ్మని చెప్పని సరిలేకుండా హాస్పిటల్ ప్రత్యేకంగా తీసుకొని రావడం జరిగింది. చాలా మంచి యాక్టివ్ ఉంటుంది. చేసినప్పుడైతే మస్తు జరుగుతుంది. మొత్తం అన్ని చేయలేదు. ఎలాంటి మంచిగా ఆహారంలో మంచిగా ఉంటుంది. గతంలో మంట మంది ఇచ్చారు. బీపీ గోళీలు కూడా గోళీ వేసుకునేది. ఈ హాస్పిటల్ అయితే డాక్టర్ పక్కన వచ్చేసింది. పన్నెండు గోళీ వేసుకుంటారు. మొత్తం మీద ఆరోగ్యంగా కూడా మంచిగా మంచిగా ఆసనాలు కూడా బాగా వేస్తాను చేస్తాను మంచిగా. చాలా చాలా సంతోషం. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి నాకు యోగా నేర్పించినటువంటి గురువు శంకరన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆసనం చేస్తుంది సార్. నిమిషాలు ఆగడమే గ్రేట్. అది రావడం కంటే ఆ బ్యాలెన్సింగ్ ఆ దృష్టి అనేది ఎన్ని రోజులు చేస్తారు? వెరీ గుడ్. ఎందుకంటే ఆ దృష్టి అనేది మెయిన్గా ఉంటే మన కాన్సన్ట్రేషన్ కరెక్ట్ ఉన్నట్టు అప్పుడే